నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. న్యూ ఇయర్‌కి ఆనందంగా అడుగు పెట్టేశారా? కొత్త ఇంట్లోకి వచ్చినంత ఆనందంగా ఉందా? లేదా అప్పుడే విచ్చుకున్న చామంతులు సీజన్ కదా! ఆ తోటలోకి వెళ్ళినంత ఫ్రెష్‌గా ఉందా? అబ్బా! కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. ఇంక అన్నీ కొత్తగా చేయొచ్చు. కొత్తగా ఆలోచిద్దాం అనిపిస్తూ ఉందా? అలా అనిపించాలండి. అలా అనిపించటమే జీవితం కదా! అవి చేస్తామో లేదో తర్వాత. అలా అనిపించాలి కదా! కనీసం ఒక నెల రోజులైనా అలా అనిపించాలి కదా! ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ మీరు అనుకున్నట్టు సాధించడానికి ఆ స్వామి మీకు బోలెడంత మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. నేను చిన్న విషయం మీకు చెప్దామని మీ ముందుకొచ్చానండి. మనం చాలా న్యూస్ పేపర్‌లోను, లేకపోతే సోషల్ మీడియాలోను చాలా ఎక్కువగా నెగెటివ్ వార్తలు వింటూ ఉన్నాం. అంటే అక్కడ అది పోయింది, లేకపోతే ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ ఆ ఘోరం జరిగింది, ఇక్కడ ఈ ఘోరం జరిగింది. 12 ఏళ్ల పిల్లాడు, లేకపోతే 16 ఏళ్ల పిల్లాడు, ఇలాంటివి చిన్న చిన్న పిల్లలు, లేతే పెద్ద పెద్ద మోసాలు, ఇలాంటివన్నీ ఏవైతే మనకు ఆనందాన్ని కలిగించవో, భయానికి గురి చేస్తాయో, అలాంటివన్నీ చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అవి ఆరోగ్యానికి సంబంధించినవండి, లేకపోతే చదువుకి సంబంధించింది, లేకపోతే ఏదైనా విజయాలు సాధించడానికి పడ్డ కష్టం ఏదైనా కావచ్చు. ప్రతి దాంట్లోనూ నిరాశతో కూడినటువంటి లేదా భయాన్ని కలిగించేటటువంటి విషయాల పట్ల మనం ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉన్నాం. మీరు ఆ మాయలో పడకండి. మీరొక్కసారి మీ చుట్టుపక్కల చూడండి. మనకి ఇంటి పక్కనే ఒక 2 ఇళ్ళ ఇవతల గుమ్మం ముందు ఎవరైనా బండి 10 నిమిషాలు పెట్టుకుంటే పెద్దగా దెబ్బలాడేసేవాళ్ళు ఉంటారు. మామూలుగా దెబ్బలాడరు. ఆ రోడ్డు వారిదే అయినట్టు, వారే రోడ్డు పోసుకున్నట్టు, ఇవతల వాళ్ళకి ఏ విధమైన సంస్కారం లేనట్టు చాలా గొడవ పెడుతూ ఉంటారు. మామూలప్పుడు మీకేం కావాలన్నా చెప్పండి, మేము సాయం చేస్తూ ఉంటామన్న మనుషులే అవసరానికి బండి పెడితే గూడా తట్టుకోలేని మనుషులు ఒక పక్క, అదే ఓ 2 ఇళ్ళ అవతల మనం పలకరిస్తే చాలు, "ఏమ్మా అలా ఉన్నావేంటి? ఏం బాలేదా? మరేం పర్వాలేదు. అంతా బావుంటుంది. మీ పని మీరు చేయండి" అనే పెద్దవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. కాకపోతే మనం దేనికి ఎక్కువగా స్పందిస్తున్నాము, దేన్ని ఎక్కువగా చూస్తున్నాము అనే మన చుట్టూ ఆఖరికి మన ఫోను కూడా మీరు 4 ప్రోగ్రామ్‌లు ఏది చూస్తే ఐదో ప్రోగ్రామ్ ఆటోమేటిక్‌గా అదే రికమెండ్ చేసేస్తుంది. యూట్యూబ్‌లో మీరు ఒక 4 సినిమాలు ఒక హీరో చూసారనుకోండి, ఐదో సినిమా ఆ హీరోది మీరు అడగకుండానే చూపించేస్తూ ఉంటుంది. కృత్రిమంగా మేధస్సున్న అదే అలా చూపించేస్తున్నప్పుడు మన మనసు అది అట్రాక్ట్ అవ్వదా? ఆలోచించండి. మనం ఏదో పేపర్‌లోనో, చుట్టుపక్కల అంతా చెడు చూపించేస్తున్నారు కాబట్టి, మనం కూడా చెడు గురించే ఆలోచించాలి అని మనసులు పాడు చేసుకోకండి. లేదండి, సమాజం, మన చుట్టూ ఉన్న మనుషులు ఇంకా అంత పాడైపోలే. ఇంకా అంత మారిపోలే. ఇప్పటికీ మీకు కష్టం వస్తే మాట సాయం చేసేవాళ్ళో, చేతి సాయం చేసేవాళ్ళో ఉన్నారు. ఉండకపోతే మనం అసలు బతకగలమా? ఆలోచించండి. ఒక కొన్ని లక్షల మంది పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థలో ఒకళ్ళో ఇద్దరు ఎదవలుండొచ్చు. మిగిలిన వాళ్ళందరూ బాగుండబట్టే కదా మనం ఇలా రోడ్ల మీద క్షేమంగా తిరుగుతున్నాం. అవునా? అలాగే బోలెడంత మంది పనిచేస్తున్న విద్యా వ్యవస్థలో ఎవరో ఒకళ్ళిద్దరు టీచర్‌లో, ఒకళ్ళిద్దరు పిల్లలో ఉండొచ్చు. అలా అని మిగిలిన వాళ్ళంతా అలా అయిపోయారని ఒక రాట్న కట్టేయలేం కదా! ప్రతి చోట భయంతో అడుగు వేయలేం కదా! జాగ్రత్తగా ఉండాలంటాం అది కరెక్టే. కానీ వ్యతిరేక భావనలు కలిగించి, మనల్ని భయాలు కలిగించే విషయాల పట్ల ఈ సంవత్సరం కొంచెం దూరంగా ఉండండి. మనలో ఆసక్తిని రేకెత్తించి, అలాగే ఆహ్, ఎలా సాధించాలో ధైర్యాన్ని అందించే విషయాల పట్ల, వార్తల పట్ల మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటే మీకవే కనిపిస్తూ ఉంటాయి. మీరు మంచి చూడడం మొదలుపెడితే మంచి కనిపిస్తుంది. చెడు చూడడం కనిపిస్తే చెడంటారా? మీరు చూడాలనుకున్నా, వద్దనుకున్నా అది కనిపిస్తూనే ఉంటుందండి. మీరు మంచినే వెతకాలి తప్ప చెడెక్కడ పడితే అక్కడే ఉంటుంది కదా! దానికోసం మనం ఎక్కువ ప్రయత్నించక్కర్లేదు కదా! మనం ప్రయత్నించాల్సిందల్లా మంచిని చూడటానికి. అంటే సానుకూల దృక్పథం అంటాం. పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ థింకింగ్, సానుకూలం. యెస్, అంతా మంచే జరుగుతుంది. ఇంతకు మించి చెడు ఇంకేం జరుగుతుంది? మంచే జరుగుతుంది. ఓకే. యాక్సిడెంట్‌లో కాలొకటే పోయింది. ప్రాణం ఉంది కదా! అలాంటి భావనలు కలగజేసే వార్తల్ని వింటూ ఉండండి. పిల్లలకి కూడా అలాంటి విషయాలు చెప్తూ ఉండండి. అంతే తప్ప ఓడిపోయినవాడు, పడిపోయినవాడు, అడుక్కు తినేవాడు, లేకపోతే తాగేసి రోడ్ల మీద పడుకునేవాడు అంతటి భయంకరమైన ఉదాహరణలు చెప్పకండి. మీరు సాధిస్తే ఎంత బావుంటుందో చెప్తూ ఉండండి.
సాధించలేకపోతే అన్నది ఒక ముక్క చెప్తే, సాధిస్తే ఎంత బాగుంటుందో అన్నది చెప్తూ ఉండండి. కొత్త సంవత్సరం కదా, కొత్తగా మీరు మాట్లాడితే వాళ్ళు కొత్తగా వింటూ ఉంటారు. మీ అందరూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఉత్తమమైన ఆలోచనతో ఉంటారో అప్రయత్నంగానే వారి మధ్యలో మనం ఉంటే మనకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయండి. అందుకని మీ చుట్టూ ఉన్నవారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్న వారి మధ్య మీరు ఉంటున్నారో ఒక్కసారి గమనించుకోండి. మన చుట్టూ ఎంతటి అద్భుతమైన శక్తితో ఉన్నటువంటి, మనోబలంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో మనం అంత అద్భుతంగా ఎదగగలం. వారిని చూసి మనకు తెలియకుండానే ఉత్సాహం వచ్చేస్తుంది. చూడండి, పండగ చూడండి, మీకు ఎంతో ఓపిక లేకపోయినా పక్కింటోళ్ళు 4 రంగులతో ముగ్గు పెడితే మనం 6 రంగుల్లో ముగ్గు పెట్టే వేళ. అవునంటారా కాదంటారా? పిల్లలు ఎవరైనా నీకు రేపు ఎగ్జామ్ ఉంది 1 గంట దాకా చదవమంటే అలా నవ్వుతూ చదివిన పిల్లల్ని చూసారా? కానీ నిన్న న్యూ ఇయర్ అనేసరికి వాళ్ళందరికీ ఏదో ఆనందం. అవునండి, మన చుట్టూ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటే మనం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం కదా. మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచనలు కూడా వారి ప్రవర్తన మనని బాగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మన చుట్టూ మనకి మంచి చెప్పేవాళ్ళు, ధైర్యాన్ని చెప్పేవాళ్ళు, పర్వాలేదమ్మా అనేవాళ్ళ మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. కొత్తగా ఏదైనా నేర్చుకోండి, ధైర్యంగా ఉండండి. ప్రపంచం ఇంకా చాలా మంచిగానే ఉంది. మంచిని చూడండి. మీరు కూడా ఇతరుల పట్ల మంచిగా వ్యవహరిస్తారని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.